మాస్టరు, కొత్త బట్టలు, ఎవరినైనా ప్రేమలో పడేద్దామనా? అయినా నీకంటే నేనంటేనే ప్రేమ ఎక్కువలే. అయినా ఊరికే ప్రేమిస్తే సరిపోతుందా? మిగతావన్నీ ఎవరు చూసుకుంటారు? అంతేలే, మీ దగ్గర లేననే కదా అలుసైపోయాను. మీ మగాళ్ళంతా ఇంతేలే. రేపు మళ్ళీ గమనిస్తా, ఎవరైనా అమ్మాయి నిన్ను చూడాలి, జాగ్రత్త. వీడెవడో నిన్న కూడా వచ్చాడు రా. వాడెవడలరా? మనసుతో మాట్లాడిన తరుణం, ఈ కథనంతో మొదలయ్యిన మన పయనం, మన మధ్య అర్థం కాని ఈ దూరం, కలిసే ఉన్నాములే కలలలో ప్రతీక్షణం, కవితలు పలకలేని భావం, మౌనం మాట్లాడిన వైనం, కనులకే తెలియదే కడలి తీరమెక్కడో, మనసునే అడగవే ఎదుట నిలిపనన్నాడు. ఎవడైతే వస్తున్నాడు? రే రామ్, రే నేను వెళ్తున్నా బ్రో. అసలు ఎవరవుతున్నా? వాడి పేరు రామ్. ఎందుకు ఇక్కడికి వచ్చే రోజు లెటర్ చదువుతూ ఉంటాడు? ఇంతకుముందు వాడు ఎలా ఉండేవాడో తెలుసా? కూర్చో చెప్తా. తన పేరు మైత్రి. శైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు. ముద్దు సతులిదరి. రే మామ, ఇవాళ ఒక అమ్మాయిని చూసాను రా. తను చాలా బాగుందిరా. చూస్తే చూసేవాళ్ళరా, పడుకో, రేపు వెళ్ళి మాట్లాడదాం. రే తను క్లాసికల్ డాన్సర్ అంటరా. సర్లేరా, పడుకో, రేపు మాట్లాడదాం వెళ్ళి. రే తనేరా మైత్రి. తనా? సరే నువ్వు ఉండు. అరే వద్దురా. ఉండవు. అక్కడ ఉన్నాడు కదా వాడు, మావాడు. వాడికి నువ్వంటే ఇష్టం అంట. నువ్వు ఓకే చెప్పావు అనుకో, మేము వాటి నుంచి అటు వెళ్ళిపోతాం. వీడి ప్రేమ నా సాగుకు వచ్చింది. వీడి వల్ల నేను కొట్టించుకోవాల్సి వస్తుంది కదరా. చూడు, లోపల కూర్చొని ల్యాప్టాప్ పెట్టనొక్కుతున్నాడు దొంగ నా కొడుకు. వీడు పొమ్మంటం బాగానే ఉంది, నేను పోవడం బాగానే ఉంది, ఆ పిల్ల కొట్టడం కూడా బాగానే ఉంది. రేయ్, ఒక అమ్మాయి చేత కొట్టించే కదరా. చూడరా ఎట్లా కొట్టిందా వేస్ట్గా. మా నాన్న కూడా కొట్టలేదు కదరా నన్ను. ఎవది ఇంతకీ అమ్మాయి ఉందిరా? అమ్మాయి ఏమనేది ఏందిరా బాబు, నన్ను కొట్టిందిరా. ఎట్ట కొట్టిందో చూడు. అది ఎన్ని వద్దురా బాబు. ఏంట్రా, ఏదైనా ఆయింట్మెంట్ కావాలా? తెచ్చి పెట్టుకో, రేపు నీకు కూడా పనికి వచ్చిందిలే.
రేపు చూడరా ఎలాగైనా మాట్లాడారు. మీతో మీతో కొంచెం మాట్లాడాలి. చాలా రోజులుగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు, కానీ మీతో మాట్లాడదామని మాత్రం అనిపిస్తుంటుంది. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన మీతో కొంచెం మాట్లాడాలనిపించింది. 2 రోజుల్లో నేను చెన్నై వెళ్ళిపోతున్నాను. మీకు నచ్చితే ఆ గుడి దగ్గర కలుద్దాం. రేపు మీకోసం ఆ గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటా. రండి, వస్తారు కదా? నిజంగానే మీరంటే నాకు ఇష్టం అండి. ఆ రోజు గుడి దగ్గర చూసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. మా ఫ్రెండ్ గారు మీతో అలా బిహేవ్ చేయడం తప్పే. ఐఎమ్ సారీ అండి. అవును, మీరు క్లాసికల్ డాన్సర్ అంట కదా? అదేం లేదండి, చిన్నప్పుడు పెరిగిందంతా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. అమ్మమ్మ క్లాసికల్ డాన్స్ టీచర్, అలా అలవాటు అయిపోయింది. సింపుల్ లైఫ్. మీరేం చేస్తారు? నాదేముందండి, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. కానీ నాకు ఇప్పటికీ గుర్తొచ్చే విషయం మిమ్మల్ని ఆ రోజు గుడి దగ్గర చూసిన క్షణం. మీకేమంటే ఇష్టం అండి? నాకు బీచ్ అంటే ఇష్టం. అవునా? రేపొద్దున బీచ్కి వెళ్దామా? వెళ్దాం. రేపొద్దున 5:30 షార్ప్ 5:30. మీకు రాధాకృష్ణుల ప్రేమ తెలుసా? ఒకవేళ నీకు కృష్ణుడు ఎదురైతే నువ్వు ప్రేమించవా? ఆ కథలో రాధ మాత్రమే ప్రేమించింది. కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు కదా. గుర్తుపెట్టుకో, కృష్ణుడు కూడా రాధ నిజంగానే ప్రేమించాడు. ఒక్క నిమిషం. లేరా, గుడికి వెళ్ళాలన్నాగా. లేరా. ఇదంతా కళ.
అబ్బా దేవుడు ఉన్నాడు. మీరు నా కోసం వచ్చారు కదండి. నా కోసం వచ్చి ఉంటారులే. మీతో చాలా మాట్లాడాలండి. అది ఆ రోజు మా ఫ్రెండ్ గడికి నేను చెప్పా, వద్దురా తనకి నేనంటే ఇష్టమేరా అని. ఎవరు మీరు? అదేంటి మైత్రికి రాను ఎవరో తెలియకపోతే లెటర్స్ ఎవరు రాసింది? అది రాసింది మైత్రి కాదు,